మీరు టీఎఫ్ఐకి కట్టు బానిసా? అయితే एक बार इधर देखो, अब ऊपर देखो, వెయిట్ వెయిట్, एक बार इधर भी देखो. అన్ని దిక్కులు చూసారుగా. ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏ మూవీలో ఏ సీన్లో ఉందో చెప్పండి చూద్దాం. అలానే ఫాస్ట్గా కొన్ని ట్రాన్సిషన్స్ కూడా చూద్దాం. ఇది వితౌట్ మేకప్ నేను, విత్ మేకప్ నేను, విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ నేను. సరే, షూట్ అయితే జరుగుతూనే ఉంటుంది, కాసేపు మనసారా మాట్లాడుకుందాం. సో షూట్ ఎలాగో టెంపుల్లో జరుగుతుంది కాబట్టి దేవుడి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే, జనాలకి ఆల్ ఆఫ్ అ సడన్ దేవుడి మీద భక్తి పెరిగిపోతుంది. అందుకే టూరిస్ట్ ప్లేసెస్ కన్నా దేవుడి ప్లేసెస్ ఎక్కువ క్రౌడెడ్ అవుతున్నాయి, విచ్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి వినాయకుడు అంటే ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ పూజ మనం వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి అలా ఇష్టం ఉండేది. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ నేను బీటెక్లో ఉన్నప్పటి నుంచి నాకు శివుడు నా డ్రీమ్స్లోకి రావడం స్టార్ట్ అయింది. శివుడి టెంపుల్స్ రావడం, శివుడి మీద డ్రీమ్స్ రావడం. సో ఐ థాట్ మేబీ శివుడు నా లైఫ్లోకి రావాలి అనుకుంటున్నాడు. సో ఐ జస్ట్ యాక్సెప్టెడ్ ఇట్. సో అప్పటి నుంచి నా లైఫ్ కొద్దిగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అలానే 2 years బ్యాక్ వారాహి అమ్మ కూడా నా లైఫ్లోకి అలానే ఎంటర్ అయింది. అప్పటి నుంచి లిటరలీ ఐఎమ్ సీయింగ్ మిరకల్స్. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈజ్, మీకు ఎవరి త్రూ అన్న ఒక దేవుడి గురించి రిపీటెడ్గా వింటున్నా, ఆర్ రీల్స్ ఒకే దేవుడి గురించి రిపీటెడ్గా తెలుస్తున్నా, ఆ దేవుడు మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాడు అని. సో జస్ట్ గివ్ ఇట్ అ ఛాన్స్. ఆ దేవుడిని నమ్మండి, మీ లైఫ్లో మిరకల్స్ జరగడం స్టార్ట్ అవుద్ది.